డెలివరీలు అయిపోయిన తర్వాత. సో ఎప్పుడైనా సరే మేము టార్గెట్ వ్యాక్సిన్ అంటే ప్రొటెక్షన్ ఇవ్వటం ఇంపార్టెంట్ కాబట్టి వచ్చినప్పుడు వాళ్ళకి ఆ వ్యాక్సిన్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఇది 25 లోపే వేసుకోవాలి. ఇన్ కేస్ 25 లోపు వేసుకోకపోతే ఇంకేదైనా లేదు, 25 వరకు అనేది నార్మల్గా ప్రోటోకాల్ ప్రకారం 95% సజెషన్ అయితే 45 ఏళ్ళ వరకు వేసుకోవచ్చు. నార్మల్గా వ్యాక్సిన్లో 4 స్ట్రెయిన్లు ప్రొటెక్ట్ చేయగలిగితే 9 స్ట్రెయిన్లు ప్రొటెక్ట్ చేసే వ్యాక్సిన్స్ కూడా ఇప్పుడు మార్కెట్లోకి వచ్చాయి. ఆ వైరస్లో 9 రకాల స్ట్రెయిన్స్ని ప్రొటెక్ట్ చేయగలుగుతుంది. సో ఆ వ్యాక్సిన్ మేము ఇట్లా 25 ఏళ్ళు దాటేసిన వాళ్ళకి ఆ వ్యాక్సిన్ ఇస్తామన్నమాట. మరి దీనికి టెస్ట్లు ఏమైనా చేయించుకోవాలా వ్యాక్సిన్ వేసుకుండేదానికి, దీనివల్ల నాకు ఫ్యూచర్లో ప్రెగ్నెంట్ అయ్యేదానికి ఏమైనా ఇబ్బందులు ఉంటాయా అనేదానికి ఏమాత్రం కాదు. మిగతా వ్యాక్సిన్స్ ఎట్లయితే ఒక జలుబు దగ్గు వస్తే ఫ్లూ వ్యాక్సిన్ ఎలా అయితే వేసుకుంటామో అలానే ఈ వ్యాక్సిన్కి కూడా వ్యాక్సిన్ వేసేటప్పుడు నొప్పి తప్పించి దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేవు. దానివల్ల ఫ్యూచర్లో ప్రెగ్నెంట్ అవ్వేదానికి కానీ ఫ్యూచర్లో పిల్లలకి కానీ ఏమాత్రం ఇబ్బంది లేదు.